ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థి ఎవరనే దానిపై ఉత్కంఠ వీడింది. మహారాష్ట్ర గవర్నర్ చంద్రాపురం పొన్నుస్వామి రాధాకృష్ణన్ను ఉపరాష్ట్రపతి పదవికి తమ అభ్యర్థిగా ఎన్డీఏ ప్రకటించింది. జగదీప్ ధన్కర్ రాజీనామా చేయడంతో ఉపరాష్ట్రపతి ఎన్నిక అనివార్యమైంది. ఉపరాష్ట్రపతి ఎన్నిక సెప్టెంబర్ 9న జరగాల్సి ఉండగా ఆగస్టు 22వ తేదీతో నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగుస్తుంది. అయితే ఈ సందర్భంగా ఉపరాష్ట్రపతి ఎన్నికకు పార్టీ నుంచి అభ్యర్థిని ఖరారు చేయడానికి బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశం జరిగింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో జరిగిన ఈ కీలక సమావేశం తర్వాత బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా సిపి రాధాకృష్ణన్ను ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటించారు. సిపి రాధాకృష్ణన్ ప్రస్తుతం మహారాష్ట్ర గవర్నర్గా ఉన్నారు. గతంలో కోయంబత్తూరు ఎంపీగా పనిచేశారు. జార్ఖండ్, తెలంగాణ గవర్నర్గా కూడా సేవలందించారు. 1957 మే 4న రాధాకృష్ణన్ జన్మించారు. తమిళనాడులోని కోయంబత్తూరులో లోక్సభ స్థానం నుంచి 2 సార్లు బీజేపీ ఎంపీగా ఎన్నికయ్యారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా కూడా పనిచేశారు. తమిళనాడులో బీజేపీ బలోపేతానికి విశేష కృషి చేశారు. ఎన్డీఏ అభ్యర్థికి విపక్షాలు సైతం తమ మద్దతు తెలుపుతాయన్న ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు జేపీ నడ్డా. ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థి ఎవరనే దానిపై ఉత్కంఠ వీడింది. మహారాష్ట్ర గవర్నర్ చంద్రాపురం పొన్నుస్వామి రాధాకృష్ణన్ను ఉపరాష్ట్రపతి పదవికి తమ అభ్యర్థిగా ఎన్డీఏ ప్రకటించింది. జగదీప్ ధన్కర్ రాజీనామా చేయడంతో ఉపరాష్ట్రపతి ఎన్నిక అనివార్యమైంది. ఉపరాష్ట్రపతి ఎన్నిక సెప్టెంబర్ 9న జరగాల్సి ఉండగా ఆగస్టు 22వ తేదీతో నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగుస్తుంది. ఈ సందర్భంగా ఉపరాష్ట్రపతి ఎన్నికకు పార్టీ నుంచి అభ్యర్థిని ఖరారు చేయడానికి బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశం జరిగింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో జరిగిన ఈ కీలక సమావేశం తర్వాత బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా సిపి రాధాకృష్ణన్ను ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటించారు. సిపి రాధాకృష్ణన్ ప్రస్తుతం మహారాష్ట్ర గవర్నర్గా ఉన్నారు. గతంలో కోయంబత్తూరు ఎంపీగా పనిచేశారు. జార్ఖండ్, తెలంగాణ గవర్నర్గా కూడా సేవలందించారు. 1957 మే 4న రాధాకృష్ణన్ జన్మించారు. తమిళనాడులోని కోయంబత్తూరు లోక్సభ స్థానం నుంచి 2 సార్లు బీజేపీ ఎంపీగా ఎన్నికయ్యారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా కూడా పనిచేశారు. తమిళనాడులో బీజేపీ బలోపేతానికి విశేష కృషి చేశారు. ఎన్డీఏ అభ్యర్థికి విపక్షాలు సైతం తమ మద్దతు తెలుపుతాయన్న ఆశాభావం వ్యక్తం చేశారు జేపీ నడ్డా.